స్ట్రోక్ వచ్చిన తర్వాత 4.5 అవర్స్ని మనం గోల్డెన్ అవర్ అంటాం కదా. దీన్ని గోల్డెన్ అవర్ అని ఎందుకంటాము? ఈ 4 అవర్స్లో అసలు మెదడులో ఏం జరుగుతుంది, ఈ టైంలో కనుక మనం థ్రాంబోలైసిస్ లాంటి ప్రక్రియలు ఎందుకు చేయాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? గోల్డెన్ పీరియడ్ ఎందుకు చెప్పారంటే ముందు 4 గంటలు ఉండేది, ఇప్పుడు దాన్ని 6 గంటల వరకు పెంచారు. అంటే ఆ టైంలో కానీ మెదడు కానీ సరైన రక్త ప్రవాహం కానీ అందకపోతే మెదడు కణాలు పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. బిలియన్ల కలిది గంటల కూడా గడుస్తున్న కొలది, నిమిషాలు గడుస్తున్న కొలది చాలా చాలా కణాల సంఖ్య సముదాయం పెరిగిపోతుంది. దానివల్ల రికవర్ అయినా కూడా కంప్లీట్ రికవరీ అనేది రాదు. కాలు చేయి వీక్ అయిపోయింది, నార్మల్ కాదు అని ఒక ఆలోచన. అందువల్ల ట్రీట్మెంట్ అనేది ఎంత తొందరగా అయితే అంత తొందరగా. టైమ్ ఈజ్ గోల్డ్ అక్కడ, అందుకే దాని పేరు గోల్డెన్ పీరియడ్ అన్నారు. ఇక్కడ ఒక చిన్న మాట కూడా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని 2 మాటలు వచ్చాయి. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనే ఉపయోగంతో అక్కడ ఏదైతే థ్రాంబస్ బ్లాక్ అయిపోయిందో దాన్ని థ్రాంబస్ తీసే థ్రాంబెక్టమీ అనే ప్రక్రియ మొదలైంది. అదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉంది. దీనివల్ల ఏమిటి, ఏదైతే డాక్టర్లు వీళ్ళందరూ దానిలో ఏదైతే ఫీడ్ చేసినటువంటి మెషిన్ తాలూకు అనుభవంతో కొన్ని వేల మంది తాలూకా ఈ స్ట్రోక్లను అనలైజ్ చేసి దానిలో 2 మాటలు ఉన్నాయి, పెనుంబరా అని, కోర్ అని. ఏదైతే ముఖ్య భాగం ఏదైతే మెదడు డ్యామేజ్ కాకుండా ఉన్నది, పెనుంబరా అంటే చుట్టుపక్కల డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉన్నది అని దాన్ని బట్టేది. ఎంతవరకు అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్కడో దూర ప్రాంతాల్లో స్ట్రోక్ వచ్చిన పేషెంట్లు హైదరాబాద్ నగరం రావాల్సిన అవసరం లేకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇక్కడ నుంచి న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్ వాళ్ళకి సలహా ఇచ్చి వైద్య పద్ధతిని సరైన అమలుచేసే అవకాశం కూడా ఉంది. అదే కాకుండా దాని ప్రకారం ఏ రోజు అంటే 24 గంటల్లో కూడా ఈ థ్రాంబెక్టమీ చేస్తే ఈ పెనంబ్రా కోర్ అనే దాని కాన్సెప్ట్ ప్రకారం కొంత ఉపయోగం ఉంటుందని సుమా అని కూడా ఒక ఆలోచన. అంటే థ్రాంబెక్టమీ అంటే ఇక్కడ నుంచి ఒక గజ్జల నుంచి ఒక క్యాథెటర్ పంపించి ఏదైతే రక్తనాళం కుడి పక్కన ఎడం పక్కన బ్లాక్ ఉంటే రక్తం బ్లాక్ అయిపోయిందని తీస్తే మళ్ళీ రక్త ప్రవాహం తయారవుతుంది. దానికి తోడు ఈ న్యూరోప్లాస్టిస్ అనే కాన్సెప్ట్ ఉండనే ఉన్నది. ఈ రెండింటి వల్ల డెఫినెట్గా పేషెంట్ బాగా అవడానికి ఆస్కారం ఉందని ఇప్పటి స్ట్రోక్ తాలూకా ట్రీట్మెంట్లో ఒక ముఖ్యమైన భాగం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.